సక్రమంగా ఇవ్వకపోతే వాటిని తొందరగా పరిష్కారం చేయడం వైఫల్యం చేస్తుంది. ఫైనాన్స్ శాఖలోకి వచ్చేటప్పటికి ఎవరికి ఇస్తున్నారు బిల్స్? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందుతున్నారనేది సర్వత్రా తెలుగుదేశంలో ఒక నానుడు అయిపోయింది. ఏది బిల్స్ కాంట్రాక్టులు కావచ్చు, ఎవరైనా సరే దొడ్డిదారిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నిన్న మా దాంట్లోనే వచ్చిందిగా పులివెందుల కాంట్రాక్టర్ ఒక అతనికి. పులివెందులే కాదు సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ పవర్ సెక్టార్లో కానీ లేక వివిధ శాఖల కాంట్రాక్టర్ లాబీ కానీ వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కేసులు ఏం చేస్తాయి మమ్మల్ని అనే భావనలో ఉన్నారంటే అర్థం ఏంటి? అది పార్టీలో అంతర్గతంగా కొంచెం ఎక్కువగా నానుడిగా. మీ తమ్ముడేగా కేసు అడగలేదా మీరు? ఆర్థిక మంత్రి కేసు ఏంటి తమ్ముడు? మేము ఇప్పుడన్నా చెప్పగలిగితే అయ్యా చేనేత వాళ్ళకి డబ్బు రిలీజ్ నేను ఈ మధ్య కొన్ని వర్గాలకు సంబంధించిన అసంతృప్తిని తీసుకొని ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు నేను కేశవ్ని అడిగా, కేశవ్ ఒక 15 కోట్ల రూపాయలు ఆప్కోకి నువ్వు రిలీజ్ చేయిస్తే ఆ ఆప్కో వాళ్ళు సొసైటీలకు ఇస్తే చేనేత వాళ్ళు కొంత అసంతృప్తి లేకుండా ఉంటారంటే కాలే. నేను మరలా రాజమౌళి గారి దగ్గర కూర్చొని మళ్ళా ఫైనాన్స్ సెక్రటరీకి అందరికీ చెప్పిస్తే చచ్చి చెడి మొన్న 5 కోట్లు రిలీజ్ చేశారు. మొత్తం 70 కోట్లు బాకీ ఉంది ఆప్కో. అంటే అక్కడ సమస్య ఏంటంటే, అంటే కేసుకి నాకు బాగా సన్నిహితమైన ఇది ఉంది, చాలా చాలా క్లోజ్గా ఉంటాం, మీకు తెలుసు కదా. నేను అడిగాను ఒకసారి, ఏంటి గోలేంటి, బిల్లులు గోలేంటి అని అంటే, ఏం చేయను, అందరికేమో ఎస్ ఎస్ అనే షాక్ ఇచ్చారు, నాకేమో నో నో అనే షాక్ ఇచ్చారు, ఇక్కడ ఏమి లేవు ఖజానాలో. నేను అడుగుతాను, కేసుకి చెప్పడం మానేసా. నేను ఒకటే చెబుతాను, 100 మంది ఒక బహిరంగ సభలో 1000 మంది ఉంటే ఇద్దరు లేచి అసంతృప్తిగా వ్యక్తపరుస్తుంటే డైవర్షన్ అంతా అటైపోతుంది. అంతేగా అనేక స్కీముల్లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. 99 మందికి మంచి జరిగి ఒక్కడికి మంచి జరగకపోతే అదే పబ్లిసిటీ, దాన్ని ఆసరా చేసుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తారు. అది అవును, దానికి అవకాశం ఇవ్వకూడదు అనేది మన ప్రభుత్వం, మీరు అంటే వాళ్ళు ఇవ్వకూడదు, ఇంకా ఇవ్వకూడదు. మన పని మనం చేసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటి మనం చేసాం కాదు, చేసింది చెప్పుకోవడం కూడా ఒక ఆర్టు. మౌనం వహించడం కరెక్ట్ కాదు కదండి. అవును, ఇప్పుడు అందరం నోరు తెచ్చి మాట్లాడితే పబ్లిక్లోకి వెళ్తుంది. మీ డిబేట్లోకి ఎంతమంది రాగలుగుతున్నారు? రావట్లేదు. అది ఇదైతే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎందుకు రావటం లేదు? ఎందుకు రావట్లేదంటే అధికారం లేనప్పుడు వస్తారు, అధికారం ఎలా ఉంది ఎంజాయ్ చేస్తారు. ప్రెస్ మీట్ పెట్టమంటే మొక్కుబడిగా పెట్టేసి వదిలేయటమే కానీ సబ్జెక్ట్ క్లారిటీగా ఎనాలిసిస్ చేసి ఇది జరుగుతుంది ఇది జరుగుతుందని చెప్పలేకపోతున్నారు. ఎందుకు? చాలా తక్కువ. ఏదో పాటాలి విజయ్ కుమార్, ఒక పదవున్నాళ్ళు ఉన్నారు, రామయ్య గారు, పదవున్నాళ్ళు చెబితే ఎక్కువ వేస్తారు. అదే నేను చెబితే చిన్న కాలం వేస్తారు, ఒక 4 అక్షరాలు వేస్తారు. మా బోటి వాళ్ళు ఎంత ప్రెస్ మీట్ పెట్టి గొంతు దించుకున్నా ఏమైనా ఛానల్లో ఎప్పుడన్నా వస్తుందేమో కానీ మీడియాలో రాదు. అది స్థానిక లోకల్ ఎడిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరైతే స్టేట్ లెవెల్లో చెప్పగలరో, చెప్పాల్సిన అవసరం ఉందో, చెప్పే శక్తి ఉందో వాళ్ళు చెప్పట్లే. ఇందాక మీరు అన్నారే ఏంటి అసంతృప్తి అనేది, ఇదే అసంతృప్తి, అదే ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్.